ఓ సేటు ఓ పాల ప్యాకెట్ ఇయ్యి అని దుఃఖనం పోతే క్యా అన్నాడు అనుకో, అరే ఏడికెళ్ళో వచ్చి ఈడ దుఃఖనం పెట్టి మా భాష మాట్లాడుకుంటే ఎట్లా అని అంటారు. ఆటో ఎక్కి పలానా ఏరియా పోవాలని అడిగితే ఆయన ఇంకేదో భాషలో మాట్లాడితే ఓ అన్న తెలుగు రాదానే జల్దిన నేర్చుకో అని అంటాం. అంటే బయట రాష్ట్రాలకెళ్ళి వచ్చినోళ్ళు ఇక్కడ భాష నేర్చుకుంటేనే వాళ్ళకింత దందా అవుతుంది. సేమ్ అట్లనే మనం ఇంకో కాడికి పోతే వాళ్ళ భాష కూడా మనకు తెలిసి ఉండాలి కదా. టామ్కామ్ ట్రైనింగ్ లా జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకున్న నర్సులతోని పట్నంలో మీటింగ్ పెట్టిండు లేబర్ మంత్రి వివేక్ సారు. మొత్తం 46 మంది ఈ భాష నేర్చుకుంటే 15 మందికి జర్మనీలో జాబులు వచ్చినాయట. 7 ఆల్రెడీ అక్కడ పనిచేస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండు. ఇప్పుడు మాట్లాడుతూ సిరీస్ చూస్తూ పాడ్కాస్ట్ వింటూ లాంగ్వేజ్ ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను. గీ చెల్లెమ్మ ఆల్రెడీ టామ్కామ్ లా అరబిక్ భాష నేర్చుకొని సౌదీలో నర్సు జాబ్ చేసిందట. ఇప్పుడు జర్మనీ నేర్చుతుంది ఆ దేశం పోతానికి. Around 6 months to learn their language. Everything I used to write. అలకగా భాష రావాలంటే అక్కడి సినిమాలు చూడాలని తమిళనాడు రాజకీయం గుర్తు చేసిండు వివేక్ సారు. మీరు తమిళనాడు ఎలక్షన్స్ చూసినారు. విజయ్ కేమ్ టు పవర్, లాట్ ఆఫ్ రీల్స్. దట్ వాజ్ అ న్యూ వే ఆఫ్ డూయింగ్ క్యాంపెయిన్ ఇన్ తమిళనాడు. మూవీస్ ఎక్కువ చూసి ఎక్కువ మనము జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడడము. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ లేటర్ ఆన్. గా నడుమ జర్మనీ పోయి ఆడ సర్కార్ తోటి ఒప్పందం చేసుకొని వచ్చిండు కదా. ఆడ జాబ్ చేయాలంటే అక్కడి భాష రావాలి. అందుకే మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నట్టు. ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళు మాత్రమే ఫారెన్కి వెళ్తున్నారు అని ఒక అపోహ ఉందన్నమాట. బట్ నౌ ఈ గవర్నమెంట్ మనకు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో త్రూ ద టామ్కామ్ భాష నేర్చుకునుడే కాదు, జర్మనీలా పాటలు కూడా ఎంత ముద్దుగా వాడుతున్నారో చూడుండ్రి. Ich bin voller Freude, so wie ich bin, das ist klar. Ich bin wundervoll, ich bin wundervoll.